అందరికీ ప్రైజ్ లార్డ్. మరి 40 రోజుల ఫాస్టింగ్ ప్రేయర్ సందర్భంగా మరి ఒక టాపిక్ని మనము చూసుకుందామండి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ప్రేయింగ్ ఫర్ గాడ్స్ విల్, దేవుని యొక్క చిత్తము కొరకు ప్రార్థించడం. మరి మన జీవితంలో దేవుని యొక్క చిత్తము ఎందుకు తెలుసుకోవాలి? మరి మన నిర్ణయాలని బట్టి మనం ముందుకు ఎందుకు వెళ్ళకూడదు? దేవుని యొక్క చిత్తము మన జీవితంలో ఎంత ప్రాముఖ్యమైంది ఒకసారి వాక్యం ద్వారా మనము తెలుసుకుందాము. మరి ఈ లోకంలో చూసినట్లయితే చాలా లాస్ ఉంటాయి, చాలా సలహాలు ఉంటాయి, తర్వాత చాలా పాటించాల్సినవి మనకి ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే మనము కొన్ని వాటి మీద ఆధారపడినప్పుడు, ఓన్లీ కేవలము లోకం మీద ఆధారపడినప్పుడు మనము మన జీవితాన్ని విజయవంతంగా మనము నడిపించలేము. కానీ ఎప్పుడైతే మనము దేవుని యొక్క నిర్ణయాల మీద ఆధారపడతామో, మరి ఆ సమయానికి దేవుని యొక్క చిత్తము మనకి అర్థం కాకపోవచ్చు, కానీ ఎప్పుడైతే ఆయన చిత్తానికి మనం లోబడి ఉంటామో, మరి కాలం గడుస్తున్న కొద్దీ మనకి దాని యొక్క అర్థమవుతుంది, దాని యొక్క ప్రాముఖ్యత మనకి తెలుస్తుందన్నమాట. ఒకసారి రోమియోలకు రాసిన పత్రికలో 12వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. మరి ఈ వచనం ప్రకారం చూసినట్లయితే సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తము పరీక్షించి తెలుసుకోవాలని వ్రాయబడి ఉంది. మరి ఎలా మనం తెలుసుకోగలము దేవుని యొక్క చిత్తము? మరి మనకి ఆశ కలిగి ఉంటాము, నా చిత్తం కాదు దేవా, నీ చిత్తం జరిపించండి అని ప్రార్థిస్తాము. కానీ ఎలా మనం తెలుసుకోగలము? అది కూడా దేవుని యొక్క చిత్తము పరీక్షించి తెలుసుకోవాలని వ్రాయబడింది. ఎప్పుడైతే మనము పరీక్షించగలిగే స్టేజ్లో ఉంటామో అది ఏంటంటే మనము దేవునితో లోతైన అనుభవం కలిగి ఉన్నామని అర్థం. ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలో మనము గడుపుతామో, దేవునితో లోతైన సహవాసంలో మనం ఉంటామో, మనము ఆయన చిత్తాన్ని గ్రహించి తెలుసుకోవచ్చు, పరీక్షించి తెలుసుకోవచ్చు. మరి వాక్యం చెప్తుంది, వాక్యం అనేది ఒక విత్తనంతో పోల్చబడింది. ఎప్పుడైతే విత్తువాడు విత్తనాలన్నింటినీ విత్తుకుంటూ వెళ్ళినప్పుడు కొన్ని దారి పక్కన పడినప్పుడు అవి ఫలించలేకపోయాయి. ఎప్పుడైతే ముళ్ళ పొదల్లో పడ్డాయో అవి కూడా ఫలించలేకపోయాయి. మరి మంచి నేల మీద విత్తనాలు పడినప్పుడు అవి గొప్ప ఫలించే చెట్లుగా పెద్దగా మారాయి అన్నమాట. మరి అలానే ఈ వచనం ప్రకారం చూసినట్లయితే మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి అని వ్రాయబడింది. మన మనస్సు మారాలంట, తర్వాత రూపాంతరం చెందాలి, తర్వాత అది నూతనం అవ్వాలి. ఎప్పుడైతే మనము మన మనస్సుని నూతన పరుచుకుంటామో, ఎవ్రీ డే రెన్యూయింగ్ అ హార్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం నూతన పరుచుకుంటామో, ఎప్పుడైతే మనము రూపాంతరం చెందుతామో, అప్పుడు మనము దేవుని యొక్క చిత్తాన్ని మన హృదయం ద్వారా మనము నిశ్చయంగా మనము తెలుసుకోవచ్చు అన్నమాట. ఆయన యొక్క చిత్తాన్ని మనము నెరవేర్చేవారిగా ఉండొచ్చు. మనము వాక్యం చదివేటప్పుడు మనకిచ్చిన వాగ్దానాలని, దేవుడు దయచేసిన వాగ్దానాన్ని ఎప్పుడైతే మనము మెడిటేట్ చేసుకుంటూ ఉంటామో, మన హృదయం రోజుకి నూతన పరచబడుతూ ఉంటుంది. మరి ప్రతిరోజు నూతన పరచబడడం అనేది చాలా ముఖ్యం. వాక్యం ద్వారా నూతన పరచబడినప్పుడు మనము రూపాంతరం చెందుతాము. అలాగున మనము సంపూర్ణమైన దేవుని చిత్తము మనము నెరవేర్చచ్చు అన్నమాట. మరి కొంతమంది అంటూ ఉంటారు, నేను నా జీవితంలో చాలా కాలం నేను దేవుని చిత్తం ఏంటి, నా పట్ల ఉద్దేశం ఏంటి నేను తెలుసుకోవాలని మరి వేచి చూస్తూ ఉన్నాను, కానీ నాకు ఇంకా జవాబు రాలేదు అని అంటూ ఉంటారు. కానీ మరి వాక్య ప్రకారం చూసినట్లయితే ఎప్పుడైతే మనం నూతన పరుచుకుంటామో దేవుని యొక్క చిత్తాన్ని మనం గ్రహించే వారిగా ఉంటామన్నమాట. అప్పుడు మనకి చాలా సులభం అవుతుంది మనము దేవుని చిత్తము నెరవేర్చడానికి. కాబట్టి మనము మన పరిస్థితులను బట్టి కాదు, కానీ దేవుని యొక్క సన్నిధిలో మనం కనిపెట్టుకొని, దేవా మరి మీ చిత్తం ఏంటి నా పట్ల అని ప్రార్థించాలన్నమాట. ప్రతి ఒక్కరికి దేవుడు
ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉంటాడు. మరి ఇర్మియా 29:11 ప్రకారం కూడా చూసినట్లయితే ప్రతి ఒక్కరికి ఒక ప్రణాళిక కలిగి ఉంటాడనమాట దేవుడు. ఎప్పుడైతే మనం ఆ ప్రణాళికని తెలుసుకుంటామో మనము విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళొచ్చు. ఎటువంటి కష్ట నష్టాలు వచ్చినా మనము ధైర్యంగా ముందుకు వెళ్తూ విశ్వాసంని గట్టిగా పట్టుకొని ముందుకు వెళ్తూ ఉండొచ్చు. ఎప్పుడైతే మనము దేవుని మీద ఆధారపడతామో దేవుని యొక్క చిత్తము తెలుసుకోకముందే మన నిర్ణయాలు మనం తీసుకోకూడదు అనమాట. మనం దేవుని మీద ఆధారపడినప్పుడు ఆ వెయిటింగ్ పీరియడ్ ఆఫ్ టైంలో మనము మన మనసుని నూతన పరచుకోవడంలో మనము ఎంగేజ్ అయ్యి ఉండాలి. లేదు అంటే మనము మన నిర్ణయాల పట్ల మనము ఆధారపడి మన పరిస్థితులని బట్టి నడుచుకుంటూ విశ్వాస మూలంగా నడుచుకోకుండా మనం ముందుకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. మనం నమ్మిన దేవుడు మరి నిజమైన దేవుడు. మరి ఆయనని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి, ఆయనని ప్రేమించే ప్రతి ఒక్కరికి దేవుడు ప్రతి ఒక్కటి మంచి కొరకు చేస్తాడనమాట. మరి గత కాలంలో మనం అనుకోవచ్చు, నేను సరైన డెసిషన్స్ తీసుకోలేదు, నష్టపోయాను అని. అయినా పర్వాలేదు, కానీ దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించినప్పుడు దేవుడు మన్నించి మరి ఆ పరిస్థితులని మార్చగలిగే మరి ధైర్యాన్ని దయచేస్తాడు, శక్తిని దయచేస్తాడు. ఆయన పరిస్థితులని మారుస్తాడనమాట. మనము ఎప్పుడైతే దేవుని యొక్క చిత్తం కోసం వెయిట్ చేస్తూ ఉంటామో ఇతరులని చూసి మనము కంపేర్ చేసుకోకూడదు. మరి ఇదొక ప్రాముఖ్యమైన విషయము. ఇతరులని చూసి దిగులు పడతా ఉంటాము. మరి చాలామంది అంటారు, వాళ్ళు అందరూ సెటిల్ అయిపోయారు, నా తోటి వాళ్ళు, నా తోటి స్నేహితులు, నా తోటి కజిన్స్, మరి బంధువులు అందరూ సెటిల్ అయిపోయారు, కానీ నా జీవితమే ఇలా ఉంది, నాకే చాలా ఆలస్యమైంది అని అనుకుంటూ ఉంటాం. దేవుని చిత్తం నా పట్ల నెరవేరలేదేమో అనుకుంటూ ఉంటాం. కానీ అందరినీ చూసి మనం పోల్చుకొని అవసరం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి దేవుని యొక్క తగిన సమయాన్ని బట్టి దేవుడు వాళ్ళని మరి సెటిల్ చేయగలడు. తగిన సమయాన్ని బట్టి మనల్ని దేవుడు దర్శిస్తాడు, ఆయన చిత్తాన్ని నెరవేరుస్తాడు, హెచ్చిస్తాడు అనమాట. కనుక మనం ఇతరులతో పోల్చుకోకుండా మరి ముఖ్యంగా మనం దేవుని చిత్తాన్ని అడిగినప్పుడు మనకి ఏది ఇంపార్టెంట్ అంటే ఎంత త్వరగా సెటిల్ అయ్యాము, ఎక్కడ సెటిల్ అయ్యాము, ఎలా ఉన్నామని కాదు, కానీ దేవుని యొక్క చిత్తంలో ఉన్నామా లేదా అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని యొక్క చిత్తము మన పట్ల నెరవేరిందా లేదా అనేది చాలా ప్రాముఖ్యమైనది. దానికి మనము చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నమాట మన జీవితంలో. దేవుడు ఒకే ఒక జీవితాన్ని దయచేశాడు. ఆ జీవితాన్ని మన సొంత నిర్ణయాలు కాకుండా దేవుని యొక్క చిత్త ప్రకారం మనం ముందుకెళ్ళడము ఎంతో ప్రాముఖ్యము. మరి ఒక కోణంలో చూసుకున్నట్లయితే కొన్ని పరిస్థితులు మనకి ఎదురవుతూ ఉంటాయి. ఆ పరిస్థితులలో ఎందుకు దేవా మరి ఇలాంటి పరిస్థితి వచ్చింది, దేవా నాకెందుకు ఇలాంటి పిల్లల్ని దయచేసావు, నాకెందుకు ఇలాంటి స్థితిలో నన్ను ఉంచావు అని మనం దేవుణ్ణే తిరిగి ప్రశ్నిస్తూ ఉంటాం. కానీ ఆ సమయంలో మనము దేవుని మీద ఆధారపడినప్పటికీ, విశ్వాసం ఉన్నప్పటికీ కృంగిపోతూ ఉంటాము, మరి దిగులు చెందుతూ ఉంటాము. అలాంటి పరిస్థితులలో దేవుని యొక్క చిత్తం ఎలా తెలుసుకోవాలి అంటే, ఎప్పుడైతే మనము దేవుణ్ణి ప్రార్థిస్తామో మనము ఆయన చిత్తము ఏంటి, మరి ఆ పరిస్థితుల్లో మనం ఏం తెలుసుకోవాలి, ఏం నేర్చుకోవాలి, మరి ఆ పరిస్థితుల నుంచి మనకి దేవుడు ఏం నేర్పిస్తున్నాడని మనము తెలుసుకోవచ్చు అన్నమాట. మరి మన కొన్ని సిచ్యువేషన్స్లో కూడా మనము అనుకుంటూ ఉంటాము, ఇలాంటి భయంకరమైన పరిస్థితి వచ్చేసింది అని, మరి ఇక బ్రతకటం ఎందుకు అనే పాయింట్కి వస్తూ ఉంటారు చాలామంది. ఇంకా నేను ఎందుకు జీవించాలి, ఇంకా నేను ఎందుకు బ్రతకాలి, ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు నేను తట్టుకోలేకపోతున్నాను, దేవుడు మరి ఆయన చిత్తాన్ని నా పట్ల నెరవేరుస్తున్నాడా లేదా, లేదంటే ఇదే దేవుని చిత్తమేమో అని చాలామంది అనుకొని అలా ఉండిపోతూ ఉంటారు. కానీ అలాంటి స్త్రీ బైబిల్లో కూడా ఉందన్నమాట. ఆ స్త్రీ ఎవరంటే రిబ్కా. మరి రెబెకా ఎప్పుడైతే ఇస్సాకుని పెళ్లి చేసుకున్నప్పుడు, తర్వాత దేవుణ్ణి తెలుసుకొని లోతైన అనుభవంలో ఉంటున్నప్పుడు, మరి ఆ తర్వాత ఎప్పుడైతే కన్సీవ్ అయిందో తనకి ఒక కష్టమైన పరిస్థితి ఎదురైందనమాట. ఆ పరిస్థితి ఏంటంటే, తన గర్భంలో మరి 2 పిల్లలు ఉన్నారు.
వాళ్ళు పెనుగులాడుతూ ఉన్నారు. మరి అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు రెబెకా అనుకుంటుంది, ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నేను ఎందుకు ఇంకా జీవించటము, ఇంత భరించలేనంత నొప్పిగా ఉంది, మరి తట్టుకోలేని పరిస్థితి వచ్చింది, మరి ఏంటి దేవా మీ యొక్క చిత్తం ఏంటి అని అడుగుతూ ఉందన్నమాట. ఒకసారి ఆదికాండము 25వ అధ్యాయము 22వ వచనం చూసుకున్నాము. ఆమె గర్భంలో శిశువులు ఒకరితోనొకడు పెనుగులాడిరి కనుక ఆమె, ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై యెహోవాను అడుగా వెళ్ళను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లనెను. ఇక్కడ చూసుకున్నట్లయితే తనకి పరిస్థితి వచ్చినప్పుడు ఏమనుకుంటుందంటే, నేను బ్రతుకుట ఎందుకు అనుకుందంట. అంతటితో తన జీవితాన్ని ఆపేయలేదు, మరి అంతటితో విశ్వాసాన్ని కోల్పోలేదు. కానీ మరి ఏం చేసిందంటే ఈ విషయమై యెహోవాను అడుగా వెళ్ళిందంట. మరి ఏంటి ప్రభువా ఈ పరిస్థితి, మరి మీ యొక్క చిత్తం ఏంటి, మరి మీరేం చెప్తారు, మరి ఈ పరిస్థితి గురించి మీరేమంటారు, మరి లోకంలోకి వెళ్ళి అడిగింటే మాత్రం మరి నష్టపోయేదేమో. కానీ ఎప్పుడైతే దేవుణ్ణి అడగడానికి వెళ్ళింది కదా, మరి అప్పుడు దేవుడు ఏం మాట్లాడాడంటే 23వ వచనం చూసుకుందాం. 2 జనములు నీ గర్భంలో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకంగా వచ్చును, ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడగునా నేను. మరి దేవుని యొక్క చిత్తం ఏంటో తెలియజేస్తున్నాడు అనమాట. మరి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, నీ గర్భంలో 2 కవలలు ఉన్నారు, మరి పెద్దవాడు చిన్నవానికి దాసుడైతే మరి చిన్నవాడు బలిష్టంగా తయారవుతాడని చెప్పబడి ఉంది. మరి దేవుడు చెప్పాడనమాట. అప్పుడు నెక్స్ట్ వచనం చదువుకుందాం. ఆమె ప్రసూతి కావాల్సిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలవారు ఉండిరి. మరి దేవుడు చెప్పిన ప్రకారము కవలలు పుట్టారు. మరి యాకోబు వంశము, మరి ఆ కవలలు ఎవరంటే ఏసావు, యాకోబు. మరి యాకోబు వంశము ఎంత వృద్ధి చెందింది, ఎంత బలిష్టంగా తయారయ్యారు. మరి యేసు ప్రభువు కూడా అదే వంశం నుంచి రావడం జరిగిందనమాట. కనుక మనకు వచ్చిన పరిస్థితులని బట్టి మనము ముందుకు వెళ్ళడం కాదు, కానీ ఎప్పుడైతే మనము దేవుని చిత్తం తెలుసుకుంటామో మనం కూడా మన పరిస్థితులని అర్థం చేసుకొని దాన్ని విజయవంతంగా మనము జయించవచ్చు. మరి రోమీయులకు రాసిన 12వ అధ్యాయము 2వ వచనంలో చూసినట్లయితే ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న అని ఉంది. అంటే ఉత్తమమైన పని ఏంటంటే ఈ లోకంలో మనం చేయదగినది దేవుని యొక్క చిత్తము తెలుసుకోవడం. రెబెకా అనే స్త్రీ ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన పని చేసిందనమాట. అదేంటంటే తనకి కష్ట పరిస్థితి వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి ఈ విషయమై కనుక్కోవడానికి వెళ్ళిందనమాట. తను చేసిన ప్రాముఖ్యమైన పని. ఇలాంటి కష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు మనము దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవడానికి మనకి ఓపిక ఉండదు, అది చాలా అసంభవం. కానీ అయినప్పటికీ మనము దేవుని దగ్గరికి వెళ్ళి తెలుసుకున్నప్పుడు మనకి దేవుడు జవాబు దయచేస్తాడు, ఆయన చిత్తాన్ని మన పట్ల తెలియచెప్తాడనమాట. మనం కూడా మన జీవితంలో ప్రాముఖ్యమైన స్త్రీగా ఉండాలంటే దేవునికి మనము మొదట ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ప్రాముఖ్యమైన స్థానం ఇవ్వాలన్నమాట. మరి లోకమంతా వెళ్ళి సలహాలు తీసుకొని లేదంటే మన సొంత నిర్ణయాలు తీసుకొని చివరిలో అవన్నిటిని ట్రై చేసి మరి ఫెయిల్ అయ్యి చివరిలో దేవుని దగ్గరికి రావటం కాదు, కానీ మొట్టమొదటిగా దేవుడి దగ్గరికే వెళ్ళి దేవాని చిత్తం ఏంటి అని అడగడము మనం ప్రారంభించాలి, పాటించాలి. మన డే టు డే లైఫ్లో ప్రతి ఒక్క విషయం చిన్న పరిస్థితి దగ్గర నుంచి పెద్ద పరిస్థితి వరకు మనతో దేవుడు మాట్లాడడానికి రెడీగా ఉన్నాడనమాట. వాక్యం ద్వారా మాట్లాడచ్చు, డైరెక్ట్గా మాట్లాడచ్చు, మరి దర్శనాల ద్వారా ఆయన చిత్తాన్ని మనకి చేయవచ్చు. కానీ దేవుణ్ణి నమ్మిన ప్రతి ఒక్కరికి ఎప్పుడైతే దేవుని మనం ఆశ్రయిస్తామో ఆయన చిత్తాన్ని మనము తెలుసుకోగలమన్నమాట. మన జీవితాన్ని బట్టి తర్వాత మన యొక్క కుటుంబ పరిస్థితులను గురించి, కుటుంబంలో ఉన్న వారి గురించి మనం ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి దేవుని చిత్తాన్ని తెలుసుకుంటామో ప్రతి ఒక్కరము మరి రక్షింపబడవచ్చు,
విశ్వాసంతో ముందుకు వెళ్ళొచ్చు. ఒక వర్చుయస్ విమెన్, దేవునికి ఇష్టరాలుగా ఉండే స్త్రీ, ప్రాముఖ్యంగా ఉండాలనుకుంటున్న స్త్రీ యొక్క క్వాలిటీ ఏంటంటే దేవునికి ప్రాముఖ్యత ఇవ్వటము, ఆయన చిత్తాన్ని తెలుసుకోవటం అన్నమాట. ఎలా అయితే ఒక పెద్ద షిప్ ఆగాలి అంటే కింద యాంకర్ని వేస్తారనమాట. సముద్రంలోకి వేసినప్పుడు అది గట్టిగా ఒక రాయికో మరి నేలకి మరి అది హుక్ లాగా అయినప్పుడు పెద్ద పడవ కానీ పెద్ద షిప్ మొత్తము కదలకుండా నిలబడుతుంది అనమాట. ఎందుకంటే కింద యాంకర్ వేసాం కాబట్టి, కింద ఆ హుక్ అనేది మనము నేలకి తగిలించాం కాబట్టి. అలానే దేవుని యొక్క చిత్తము అలాగా మన జీవితంలో పనిచేస్తుంది అనమాట. ఎప్పుడైతే దేవుని చిత్తము మనము ప్రాముఖ్యత, ఆయన చిత్తానికి మనం ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు మన జీవితంలో అది యాంకర్గా పనిచేస్తుంది. ఎన్ని పరిస్థితులు వచ్చినా, లోకం నష్టపోతున్నప్పటికీ మనకి వాక్యం ఉంది, దేవుడు ఉన్నాడు కనుక మనం కూడా కదలబడకుండా మరి నష్టపోకుండా, విశ్వాసాన్ని కోల్పోకుండా మనము గట్టిగా నిలబడగలము. కాబట్టి దేవుని యొక్క చిత్తాన్ని మొదట వెతకడానికి మనము నిర్ణయించుకుందాము. దేవుని యొక్క చిత్తాన్ని బట్టి మనము ముందుకు వెళ్దాము. ఎలా అయితే మరి రెబెకా తన యొక్క క్వాలిటీస్లో, మరి దిస్ ఇస్ వన్ ఆఫ్ ద క్వాలిటీస్, ప్రామినెంట్ థింగ్ షీ హ్యాస్ డన్. మరి రెబెకా ఎప్పుడైతే వెళ్ళి దేవుని అడిగిందో, మరి ప్రాముఖ్యత ఇచ్చిందో, అప్పుడు తనకి ఒక జవాబు దొరికింది. అలానే మన ఫ్యామిలీని బట్టి మరి మన యొక్క జీవితం గురించి మనము దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవచ్చు, ప్రార్థించవచ్చు. మరి చివరిగా కంక్లూడ్ చేసే విషయం ఏంటంటే, మన మనసుని, మన హృదయాన్ని నూతన పరచుకోవడము చాలా ముఖ్యమైన పని. అలా మనం చేసిన ఎడల మరి ఈ లోకంలో ప్రాముఖ్యమైనవి మనము చేయగలమన్నమాట. అవి దేవునికి అనుకూలంగా సంపూర్ణమైన చిత్తంలో మనము నడవగలము. కాబట్టి వాక్యం ద్వారా మరి మనము ప్రతిరోజు మన హృదయాల్ని నూతనపరుచుకుందాము. అలానే ప్రార్థన చేస్తూ దేవుని యొక్క చిత్తం కోసం కనిపెట్టుకుందాము. ఎలా అయితే మరి రిబ్కా అనే స్త్రీకి దేవుడు జవాబు దయచేశాడో, మన పట్ల కూడా దేవుడు జవాబు దయచేస్తాడు. గట్టి విశ్వాసంతో మనము ముందుకు వెళ్దాము. అందరికంటే అన్నిటికంటే ప్రాముఖ్యమైన స్థానము దేవుడికి మనం ఇద్దాము. మరి ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ముగించుకుందాము. మహాపరిశుద్ధమైన తండ్రి దేవా, మరి మీరు ఇలాంటి మాకు వాక్యాన్ని బోధించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. మరి మీ యొక్క చిత్తాన్ని మేము ఎలాగ తెలుసుకోవాలనేది దేవా మీరు ప్రేమించి దేవా మీ యొక్క వాక్యం ద్వారా మాకు తెలియపరుస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. మరి దేవా ప్రతిరోజు మా డే టు డే లైఫ్లో దేవా ప్రతి పరిస్థితిలో మా సొంత నిర్ణయాలు కాదు కానీ మరి దేవా మీ యొక్క చిత్తం మీద ఆధారపడి దేవా మీ యొక్క వాక్యం మీద ఆధారపడి దేవా మీరిచ్చిన జ్ఞానాన్ని బట్టి మేము నడుచుకొని ఆ చిత్తాన్ని మేము తెలుసుకొని దేవా మీరు మరి మేము మా కుటుంబాన్ని మేము రక్షించుకొని దేవా మరి లోకంలో పడిపోకుండా దేవా లోకంలో నష్టపోకుండా దేవా మరి మీ యొక్క రక్షణని మేము పట్టుకొని ముందుకు వెళుతూ దేవా విశ్వాసంతో ముందుకు వెళ్ళే సహాయం దయచేయమని అడుగుతున్నాము. ప్రతి ఒక్కరూ దేవా మరి ఈ రోజు నుంచి దేవా మరి ఎక్కువగా మరి మీ యొక్క చిత్తానికి ప్రాముఖ్యత ఇస్తూ మా హృదయాలని నూతన పరుచుకొనొచ్చు మరి దేవా రూపాంతరం చెందుతూ మేము ముందుకు వెళ్ళేటట్టు సహాయం చేయమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. Thank you all for watching. Be blessed. Praise the Lord.